హాయ్ హలో గైస్, శేఖర్ కమల అండ్ దగ్గుపాటి రానా హీరోగా యాక్ట్ చేసిన మూవీ లీడర్. ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకులను మెప్పించగా ఈ సినిమాను శేఖర్ కమల చాలా బాగా హ్యాండిల్ చేశారు. అవినీతి రాజకీయాల మీద తన మార్క్ పంచ్ వేసిన శేఖర్ కమల ఆ మూవీతో తనలోని సామాజిక స్పృహ అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఆ తర్వాత లీడర్ 2 కోసం ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. కానీ లేటెస్ట్ గా లీడర్ స్క్రిప్ట్ రెడీ చేశాడట శేఖర్ కమల. అందుకే ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మాణంలో ప్రొడక్షన్ నంబర్ 8 గా మూవీ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ అదే నిర్మాణ సంస్థలో ధనుష్ నాగార్జునతో ధారావి అనే మూవీ చేస్తున్నాడు శేఖర్ కమల. ఆ మూవీ పూర్తి కాగానే లీడర్ 2 ఉంటుంది అని తెలుస్తోంది. లీడర్ 2 లో రానా నటిస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. శేఖర్ కమల మూవీ కాబట్టి రానా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ దేవర. ఏప్రిల్ 5th రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దేవర పోస్ట్ పోన్ అవడానికి సైఫ్ అలీఖాన్ కూడా కారణమయ్యాడు. ఇటీవలే జరిగిన దేవర షూటింగ్ లో సైఫ్ అలీఖాన్ కి ఇంజూర్ అయింది. హ్యాండ్ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత సైఫ్ అలీఖాన్ ఇంటికి పరిమితమయ్యాడు. సైఫ్ కోలుకున్న తర్వాతే దేవర బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సర్జరీ జరిగింది కాబట్టి సైఫ్ షూటింగ్ లో పాల్గొనడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా దేవర షూటింగ్ డిలే అవడం గ్యారంటీ. ఈ మూవీ పోస్ట్ పోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కంగారు పెడుతుంటే హృతిక్ ఫ్యాన్స్ ని మాత్రం ఖుషి చేస్తుంది. హృతిక్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వారం తిరిగే లోపు బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేకుండా కంప్లీట్ మ్యూట్ అయిపోయింది. ఇప్పుడు హృతిక్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే వార్ 2 మూవీ హిట్ కొట్టాల్సిందే. వార్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ గా వార్ 2 మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెట్స్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వలేదు. దేవర కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ కి వెళ్తాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు సైఫ్ కి యాక్సిడెంట్ అవడంతో అతను కోలుకునే లోపు వార్ 2 షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడని సమాచారం. దీంతో ఊహించిన దానికన్నా ముందే వార్ 2 స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది. నెక్స్ట్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్ మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల భగవంత కేసరి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు మరో 2 మూవీస్ ని లైనప్ లో పెట్టుకున్నాడు. అందులో బాబీతో ఒకటి, అఖండ సీక్వెల్ గా అఖండ 2 ఒకటి. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో ఆల్రెడీ ఒకసారి చూశారు కనుక ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తి చూపలేదనే తెలుస్తోంది. బాబీ డైరెక్షన్ లో వస్తున్న మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో బాలయ్య గెటప్ డిఫరెంట్ గా ఉండనుందట. అదే విధంగా బేబీ మూవీతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య బాలయ్య మూవీలో ఛాన్స్ కొట్టేసిందని వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తోంది. బేబీ మూవీలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ భారీ హిట్ అవడంతో వరుస సినిమా అవకాశాలు కూడా ఈమెకి దక్కుతున్నాయి. ఇక తాజాగా వైష్ణవి చైతన్యకి బాలయ్య మూవీలో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది. బాలయ్య మూవీలో ఓ రోల్ చేస్తుందని తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారాయి. మరి మీలో ఎంతమందికి చెప్పిన అప్డేట్స్ లో దేనిపై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.